ముస్లిం రిజర్వేషన్ వద్దు, కాంగ్రెస్ మీరద్దు హద్దు అంటున్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ముస్లింలకు బీసీబీ కోటాలో రిజర్వేషన్ ఉన్నప్పటికీ బీసీఈ కోటాలో 4% ఎక్కువగా రిజర్వేషన్ కల్పించారన్నారు. ఆ 4% ఇప్పుడు 10% చేసి కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు రామచంద్రరావు. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లను తొలగించి ఆ తర్వాత తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్పై మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు మంత్రులు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ప్రజలకు ఎన్నో అపోహలు ఉన్నాయన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఎప్పటి నుంచో బీసీబీ కోటాలో కొన్ని ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ ఉందన్నారు ఆయన. ఈబీసీ కోటాలోనూ ముస్లింలకు రిజర్వేషన్ ఉందన్నారు. వీటికి తోడు బీసీఈ కోటాలో 4% రిజర్వేషన్ కూడా ఉందన్నారు రామచంద్రరావు. ఈ 3 రిజర్వేషన్లు ఉన్నాక కూడా 10% రిజర్వేషన్ ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు. ఆల్రెడీ బీసీబీలో వాళ్ళకు ఉన్నారు. బీసీబీలో దూదేకులు, హకీము, హజాము చాలా మంది ఉన్నారు. మరి సపరేట్గా ఎందుకు ఉన్నాయి వాళ్ళకు రిజర్వేషన్? మరి 10% ఎందుకు కావాలి? అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ డబుల్ ట్రిపుల్ రిజర్వేషన్ ఏందనేది బీసీల కడుపు కొట్టి ముస్లింలకు రాజకీయంగా రిజర్వేషన్ ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్. 42% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు దాంట్లో బీసీలు నష్టపోతారు కదా. మీరు బీసీఈ యువర్ నెవర్ బీసీఈ క్వశ్చన్ కోర్టులో ఉంది. మీరు ఏదైతే బీసీలో నడుపుతున్నారు బీసీఈ మైనార్టీలుగా చెప్పబడుతున్న మీరు ఏదైతే దూదేకుల ఇతరతర కులాల ఏవైతే ఉన్నాయో ఆ మైనార్టీ వర్గాలు, ముస్లిం మైనార్టీల్లో వాళ్ళకి 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లో వాళ్ళకు కూడా ఎంతో కొంత హక్కు దక్కితే ఆ హక్కుని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? వాళ్ళ హక్కు కాదు సార్, అది బీసీల మీద ద్వేషంతో మైనార్టీలను అడ్డం పెట్టి రాజకీయం చేస్తారు. వాళ్ళ హక్కు కాదు, అది వాళ్ళ హక్కు కాదు, ఇది బీసీల హక్కే. మత ప్రాతిపదికన కేవలం ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం దేశంలో ఎక్కడా లేదన్నారు రామచంద్రరావు. ఓన్లీ ఫర్ ముస్లిం రిజర్వేషన్ బిల్లులు ఎక్కడ లేదు. వాళ్ళని కూడా బీసీలో కొంతమంది ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. సపరేట్గా ముస్లిం లేదు అనేది, అక్కడ సపరేట్గా ముస్లిం రిజర్వేషన్ ఉంది, అక్కడ లేదు. బీసీఈ జాబితాలో వెనుకబడిన ముస్లిం కులాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చారు. నేను అదే అంటే కులాలు లేవు సార్, అది క్లాస్ కింద తీసుకొచ్చారు. కులాలు లేకపోతే గుజరాత్లో, యూపీలో, అస్సాంలో, రాజస్థాన్లో అక్కడ ఈ ఉపకులాల పేరుతో మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు ఏంటి? అక్కడ అది ఏంటంటే ఒకేషన్ మీద ఇచ్చారు వాళ్ళకు. ఒకేషన్ అంటే వాళ్ళు చేసే పనుల మీద ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్ ఉండగానే అదనంగా బీసీఈ కింద ముస్లింలకు 4% పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించారన్నారు రామచంద్రరావు. దీనివల్ల బీసీలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్స్ పెట్టి అది ఉండంగా మళ్ళీ వాళ్ళని తీసుకోలేదు, వాళ్ళకి మళ్ళీ దాంట్లో సపరేట్గా ఉన్నాయి. మేము అనే పాయింట్ ఏంటంటే ఇది ఏదైతే రిజర్వేషన్స్ ఏది ఉన్నాయో దిస్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఆర్టికల్ 15(4) అండ్ 16(4). ఇది పొలిటికల్ రిజర్వేషన్స్ లేదు. పొలిటికల్ రిజర్వేషన్ ముస్లిమ్స్కి లేదు. బట్ ఈ యొక్క సాకు మీద మీరు ముస్లిమ్స్ కూడా బీసీఈ కింద రిజర్వేషన్ తీసుకొచ్చి, పొలిటికల్ రిజర్వేషన్ తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి ప్లేస్లో 35 సీట్లు బీసీలకు రావాల్సింది. ఈరోజు ఎంఐఎం ముస్లిమ్స్ గెలుస్తున్నారు. ఎవరికి నష్టమైంది అది? బీజేపీ వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించాక తెలంగాణలో రిజర్వేషన్ల గురించి మాట్లాడాలన్నారు. తెలంగాణలో మేము ఆ అంశంకు సంబంధించి 100 సార్లు చెప్పినాం. మీరు కలిసి ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతున్నాయి, గుజరాత్లో కూడా కొనసాగుతున్నాయి. ఈ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన అంశంతో వచ్చినటువంటిది కాదు. అది 4% కోర్టులో ఉన్నది. దాని కోర్టు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, మీరు చేసేసుకోర్రి. మీకు అంతంటే ఆంధ్రప్రదేశ్లో తొలగించి కదా తెలంగాణలో అడగాలి మీరు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పొత్తులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్లో మైనారిటీ రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. అంటే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు దానికి మద్దతు ఇవ్వమంటే ముస్లింలు ఉన్నారు దీంట్లో నెపం చూపెట్టి తప్పుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు. బీసీ రిజర్వేషన్లు కాస్త ముస్లిం రిజర్వేషన్ల గొడవగా మారిపోయింది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేకే బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పర విమర్శలతో కాలయాపన చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు.